కొనుగోలు లేదు. అక్కడ ప్రస్తుత లోకల్ నాయకులు ఏదో కాంటాలు ఓపెన్ చేసిండ్రు, వదిలేసిండ్రు జనాలను. నెల రోజులైంది. ప్రభుత్వం కానీ అధికారులు కానీ దాని మీద ఎలాంటి చొరవ లేదు. మేము కొన్ని గ్రామాలకు పోయించినాం, రంగాపురానికి కొన్ని కొన్ని గ్రామాలకు పోయించినాం. అక్కడ జనాలు ఎన్నో బాధలు పడుతున్నారు. వర్షం వస్తుంది, పైకి చూస్తుంటే ఇక్కడ ఒడ్లు నానుతున్నాయి, ఏదేదో కండిషన్ పెడతారట. కండిషన్ తర్వాత పట్టినప్పుడు అంత చదువుతాం. అసలు పట్టించుకునేతోనే లేదు. ఫస్ట్ లోకల్ ఎవరో ఏంటంటే ఇట్లా ఓపెన్ చేసి వచ్చేసింది. ఇక్కడ సంచులు లేవు అంటే దాన్ని ఆ బిల్లులు అలాంటి లేదంట. అంటే రకరకాల కారణాలు మేము అడిగిన కొందరిని, రకరకాల కారణాలు. గతంలో ఇట్లా వర్షం పడితే కూడా ఇట్లా తడిలో కూడా పట్టిన రోజులు లేవు. ఎప్పుడు ఎమ్మడే దాదాపు నెల రోజుల ముందర మేమే రెడీ ఉండేది. అక్కడ కాంటాలు మేమే స్టార్ట్ చేసినాం, రైతులకు ఇచ్చినాం. వారం రోజులనే అమౌంట్ కూడా ఏర్పాటు చేసినాం. ఇప్పుడు జనాలను రైతులను పట్టించుకునే నాదుడే లేడు. ఇక్కడ లోకల్లా ప్రజాపతులు కానీ, లోకల్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి ఉన్నాడు, మన జిల్లాకు ఒక మంత్రి ఉన్నాడు. ఒక మంత్రి కానీ రైతుల సమస్యలను ఇట్లా రైతు బంధు, రైతు రుణమాఫీ అది సగం కొంచెం తీసిన, అది వదిలేసింది. రైతు బంధు ఇప్పటికి రెండు సార్లు కానీ వస్తుంది, రైతు బంధు లేదు. ఇట్లా మన కనీసం రైతులు అప్పు తెచ్చుకొని నానా కష్టాలు వాడి బ్యాంకులో అప్పులు ఇస్తలేదు. ప్రైవేటు దారుల ద్వారా అప్పులు తెచ్చుకొని పంటలు పండిస్తే ఆ పంటలను పండించిన పంటను కూడా కొనుగోలు చేయడానికి ఈ ప్రభుత్వం చాలా కాకుండా ఉంది. అందుకే దీన్ని ఇట్లా కనీసం ఇప్పుడనే మేల్కొని ప్రజలకు, రైతులకు న్యాయం చేస్తారని మీ ద్వారా మేము వేడుకుంటున్నాం. రైతులు రాజు చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మా బీఆర్ఎస్ ప్రభుత్వం అని బల్లగుద్దినట్టుగా చెప్తాము. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇందాక మాట్లాడినటువంటి పెద్దలు టెంకాయలు కొట్టడం, ఫోటోలు రోజు పేపర్లో రావడమే వీళ్ళది ఒక ఇదైపోయింది. ఇప్పుడున్నటువంటి ఎవరైనా రైతులు బాధపడుతున్నారంటే చిన్న అంటే మొన్న మేము అది కాంట ఓపెన్ చేసేసినాము. అక్కడ గోనె సంచులు లేవు, దారాలు లేవు, పురుకోలు ఉంటే దారాలు లేవు, దారాలు ఉంటే పురుకోడలు లేవు, గోనె సంచులు లేవు. ఎంత విచిత్రంగా ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఒడ్లు కొన్న తర్వాత కూడా వాళ్ళకి డబ్బులు వాడతలేమని చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇదొకటి. ఇంతకు ముందు తడిసిన ప్రతి గింజను కూడా కొన్నది మా కేసీఆర్ గారు గత ప్రభుత్వం. మేము ఇంతకు ముందు ఢిల్లీలో ఏదైతే ప్రధానమంత్రి గారు అప్పుడు ఇంతకుముందు వడ్లు కొనలేదు. మేము ఢిల్లీలో వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులంతా ఢిల్లీలో మేము ధర్నా చేసేసినాం. వాళ్ళు తీసుకోకపోయినా నేను మా తెలంగాణ ప్రభుత్వం తరఫున మా కేసీఆర్ గారు నాడిన ప్రతి గింజను కానీ నూకను కానీ నేను కొంటానేసి భరోసా ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పట్టించుకున్న దిక్కు లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఏదైతే ఉందో కొత్త హామీలు చెప్పి అమలు కాని హామీలు చెప్పి గెలిచిన తర్వాత రైతులను పట్టించుకున్నటువంటి నాటి కూడా లేకుండా అయిపోయిండ్రు. రైతులకు రైతు భరోసా ఇస్తామన్నారు. రైతు బీమా లేదు, రైతు భరోసా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, తులం బంగారము లేదు. రైతులకు మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బీమా ఎవరైతే రైతు చనిపోతారో ఆ రైతుకు దినవారాల లోపే 5 లక్షల బీమా వచ్చేది. అది ఆ కుటుంబానికి ఎంతో కొంత ఆర్థికంగా మెరుగుపడతారనే ఉద్దేశంతో ఎంతో గొప్పగా నిర్ణయం తీసుకుంటే మా కేసీఆర్ గారు 5 లక్షల బీమా ఇవ్వడం జరిగింది. రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది. రైతులకు ఎకరానికి 10 ఎకరాల 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా రైతులకు రైతు వేదికలు కానివ్వండి, రైతులకు విత్తనాలు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, ఇవన్నీ మేము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చినాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కనీసం వేసినటువంటి వడ్లను కానీ కూడా తీసుకోవడానికి వీలు లేకుండా అయింది. ఇదే కాకుండా మొన్న పల్లీలకు ఇంతకు ముందు మేము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 8,000 నుండి 9,000 వరకు డిమాండ్ పెరిగింది. ఇప్పుడున్నటువంటి వాళ్ళకి 3,500 నుంచి 4,000 వరకే వస్తుంది మద్దతు ధర. దీన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎక్కువ మద్దతు ధర కల్పించాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. పండించిన పంటని కళ్ళాల్లో తీసుకొచ్చిన తర్వాత కళ్ళాల్లో పోసి ఎండబెట్టిన తర్వాత మ్యాసర్ వచ్చిన తర్వాత కూడా కొనుగోలు కేంద్రాల్లో పూజలు స్టార్ట్ చేసిండ్రు, టెంకాయలు కొట్టిండ్రు, స్టార్ట్ అవుతున్నాయని చెప్పిండ్రు. కానీ పూజలైన తర్వాత టెంకాయలు కొట్టిన తర్వాత 15-20 రోజులు అయినా కానీ కళ్ళాల్లో రైతులు కాంటా చేయమని కోరుతున్నా కానీ కాంటా ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు.
పెబ్బేరు పట్టణం కానీ ఉమ్మడి మండలం ఎక్కడ కూడా పెబ్బేరు మండలంలో నిన్న అకాల వర్షం వల్ల గుమ్మడము ప్రాంతంలో వర్షం వచ్చి ఒడ్లన్నీ నానిపోయినాయి. రైతులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. మేము రైతుల తరపున ఈరోజు కొన్ని కొనుగోలు సెంటర్లను మేము వెళ్ళడం జరిగింది. అక్కడ రైతులు మేము దాదాపు 20 రోజుల నుంచి మేము ఈడ ఒడ్లు తెచ్చి పోసుకున్నాము, కావాలున్నాము, వాటిని ఎండబెడుతున్నాము, మళ్ళీ మూసి పెడుతున్నాము. మాకు రోజు ఇదే పని అయింది. మోడం వేస్తే ఆకాశం వైపు చూస్తే మాకు భయం అవుతుంది. ఇటువంటి పరిస్థితి ఉంది అని వాళ్ళు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వము వచ్చిన తర్వాత రైతుల యొక్క అగచాట్లు స్టార్ట్ అయినాయి. ఫస్ట్ మేము రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. రుణమాఫీ సగం సగం అయింది. రైతు భరోసా ఇయ్యలే. ఇప్పుడు రైతులు కష్టపడి పండించిన గింజను కూడా కళ్ళాలకు తెచ్చిన తర్వాత వాళ్ళ నాయకులు వచ్చి పూజలు చేసిన తర్వాత కూడా 20 రోజులు అవుతుంటే కూడా ఇంకా కాంటాలు స్టార్ట్ చేయక ఇబ్బందులకు గురవుతున్నారు రైతులు. అందుకే ఇదే విషయాన్ని మేము రైతుల దగ్గరికి వెళ్ళినాం, రైతుల యొక్క బాధలు తెలుసుకున్నాం. పత్రికాముఖంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము మీ ద్వారా ఒకటే డిమాండ్ చేస్తున్నాం రైతుల తరపున. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయాన్ని పండగ చేసిండు. రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిండు. రైతులకు విత్తనాలు సకాలంలో అందజేయడం జరిగింది. అదేవిధంగా రైతులు పండించిన పంటని చివరి గింజ వరకు కొనుగోలు చేయడం జరిగింది. ఎక్కడ రైతులకు ఇబ్బంది పెట్టకుండా రైతులకు రైతు బంధు ఇవ్వడం జరిగింది, రుణమాఫీ చేయడం జరిగింది. అప్పుడు రైతులు సంతోషంగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. కళ్ళాల ధాన్యం మోసుకొని గూడు అంటూ వాళ్ళ గూడును వెలపోసుకుంటున్నారు. ఈ విషయమై ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, ముఖ్యంగా ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకి వీలైనంత తొందరగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ఒడ్లు కొనుగోలు చేయవలసిందిగా రైతులు కోరుతున్నారు. అదే విషయాన్ని మేము రైతుల తరఫున మరి ఒకసారి మేము కోరుతున్నాం. వీలైనంత తొందరగా కాంటాన్ని స్టార్ట్ చేయాలి, ఒడ్లు కొనుగోలు చేయాలి. సకాలంలో రైతులకు కొనుగోలు చేసిన వెంటనే వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేయాలి. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వము ప్రతి క్వింటాకి బోనస్ 500 ఏదైతే చెప్పిందో దాన్ని కూడా వెంటనే రైతుల ఖాతాలు జమ చేయాలని మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ప్రభుత్వము తీసుకున్నటువంటి నిర్ణయం కొనుగోలు కేంద్రాలను సకాలంలో రైతుల దగ్గర తీసుకుపోయి తొందరగా కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ప్రోటోకాల్ ప్రకారం కొబ్బరికాయలు కొట్టుకున్నారు, స్వీట్లు పంచుకున్నారు, ఫోటోలు దిగిండ్రు, బ్రహ్మాండంగా ఓపెనింగ్ కార్యక్రమం చేసిండ్రు. ఓకే, సంతోషం. కానీ ఆ సంతోషాన్ని కంటిన్యూ చేయకుండా రైతులు తీసుకొచ్చుకున్న ఆరుకాలము పండించుకున్నటువంటి పంటను ఎండబెట్టుకొని మళ్ళీ సాయంత్రం కాగానే మూత పెట్టుకొని పడాలు కప్పుకొని నానా అవస్థలు పడుతున్నారు. వారి అవస్థలను ఈరోజు ప్రభుత్వము చూసే పరిస్థితి లేదు అంటే ఈ ప్రభుత్వం మళ్ళీ రైతులను ఏ రకంగా చూస్తుంది, రైతులకు ఏ రకమైన ఉపయోగపడుతుందో అర్థం కావట్లేదు. కాబట్టి ఈరోజు కొన్ని గ్రామాల దగ్గరికి పోయి చూసినప్పుడు వాళ్ళు చెప్తున్న బాధలు, వాళ్ళు పడుతున్న కష్టాలు మాకైతే చాలా బాధాకరమైన విషయం అని చెప్పి మీ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడ కూడా రైతులు సంతోషంగా లేరు. ఇక్కడ కూడా పరిస్థితి కొనుగోలు చేసే పరిస్థితులు మాత్రం దరిదాపులో కూడా లేవు. రైతు పండించిన పంట తీసుకొచ్చి
కళ్ళంలో పోసుకున్న తర్వాత కొనుగోలు కేంద్రాలకు కొబ్బరికాయలు కొట్టిన తర్వాతనే డిస్కషన్స్ చేసుకుంటున్నారు. మిల్లుల దగ్గర మాట్లాడుతున్నాం, గోనె సంచుల గురించి ఇప్పుడే వార్త వచ్చింది, ఇవి డిస్కషన్ చేసుకుంటా టైంపాస్ చేస్తుంటే అక్కడ మ్యాచర్ వచ్చిన ఒడ్ల రైతు కొండకు చూసి ఆకాశాన్ని చూసి భయపడుతూ వాడి టైంకు అన్నం కూడా తినే పరిస్థితి లేకుండా నిత్యం బిక్కుబిక్కుమనే పరిస్థితి ఏర్పడడానికి కారణం ఈ ప్రజాపాలన, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మేము ఈ విషయాలను నిర్భయంగా రైతుల పక్షాన ఈ ప్రభుత్వ వైఖరిని, ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ సోమరి నిర్ణయాలను మేము ఖండిస్తూ ఉన్నాం. రైతుల పక్షాన తప్పకుండా మేము రైతుకు మేలు జరిగే వరకు ఈ బీఆర్ఎస్ పార్టీ రైతుల వెంట ఉంటుంది. నిన్ననే పక్కలున్న మండలం చిన్నోబాయి కానీ, మా పెబ్బేరు మండలానికి సంబంధించినటువంటి తిప్పాపల్లె, గుమ్ముడము, ఐవారిపల్లె, గోవర్ధనగిరి, యాపర్ల, గుమ్మడం, తాండా, చిన్న గుమ్మడం వివిధ గ్రామాల్లో అకస్మాత్తుగా వర్షం రావడం వల్ల కోసి ఆరబెట్టుకున్న పంట తడిసి ఈరోజు పోతే వాళ్ళది బాధ వర్ణాతీతం. వాళ్ళ పరిస్థితులు చాలా గట్టిగా పరిస్థితులు కూడా లేవు. ఈరోజు ఈ రైతుల పరిస్థితి చాలా బాధాకరమైన విషయం కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను కొబ్బరికాయలకాన్ని ఆపకుండా సంచులు సప్లై చేసి వెంటనే మ్యాచర్ వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ట్రాన్స్ఫర్ చేస్తే రైతులు కాస్త కూస్త కొందరైనా కనీసం నయంలే మాకు ప్రభుత్వం కొనుక్కున్నదనే తృప్తాన పడతారు. దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. రైతులను ఆదుకోవాలి, రైతులు పండించిన పంటను వెంటనే కొనుగోలు చేయాలి, టైంపాస్ చేయొద్దని చెప్పి ఈ ప్రభుత్వాన్ని విధానాన్ని మేము ఖండిస్తూ జై తెలంగాణ. ఈరోజు జాతీయ పత్రికా విలేకరులందరికీ శుభాకాంక్షలు. జై తెలంగాణ. ఈరోజు ఈ ప్రభుత్వం గుడ్డిగా వ్యవహరిస్తున్నదా, పడుకున్నదా, లేకుండా మేలుకోతోనే ఉందో తెలియట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు గత నెల రోజుల నుంచి వరి కోతలు స్టార్ట్ అయ్యి రైతులందరూ ఒడ్లు తీసుకొచ్చి కళ్ళల్లో పోసుకొని రోడ్ల మీద కానీ కళ్ళల్లో కానీ ఎండబెట్టుకొని మ్యాచ్ కొరకు అంతా వెయిట్ చేస్తున్నారు. అంత క్లియర్ ఉంది. గత నెల నుంచి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చెప్తుందంటే వాళ్ళు ఎంతసేపు టెంకాయలు కొట్టడానికి, ఫోటోలు తీయడానికి, ప్రెస్ పేపర్లు రావడానికి మాత్రమే పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు, అధికారులు కానీ, ఇక్కడ ప్రభుత్వం ఉన్న నాయకులు కానీ ఒడ్లు కొనుగోలు కేంద్రాలు ఇప్పటి వరకు ఉమ్మడి మండలంలో ఒక గింజ కూడా కొనలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న ఈ పెబ్బేరు మండలంలో రైతులకు సంబంధించిన వాళ్ళు రైతులు మాకు ఫోన్ చేస్తున్నారు, అయ్యా గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు మమ్మల్ని బంగారు లేక మమ్మల్ని రైతులను చూసుకున్నాడు, టైంకు రైతు బంధు వేసిండు, టైంకు ఒడ్లు ఉన్నాడు, టైంకు మాకు విత్తనాలు ఇచ్చిండు. ఇప్పుడున్న ప్రభుత్వం సంవత్సరం అవుతుంది, ఇప్పటి వరకు మాకు అసలు ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోలేదు. మమ్మల్ని రోడ్ల మీద ధాన్యం పోసుకొని మేము అనాథలైపోయే పరిస్థితికి వచ్చినాం రైతులము. కాబట్టి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మీరన్నా కనీసం మా బాధలు విని, రైతుల బాధలు విని తెలుసుకొని పత్రిక ముఖంగా చెప్తే కనీసం ఇప్పుడున్న మంత్రి గారు కానీ, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కానీ, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కానీ తెలుస్తుంది మా బాధలు. రైతులం చాలా ఇబ్బందులు పడుతున్నాము. మీరు వచ్చి మా కళ్ళగా ఒడ్లు చూసి వర్షాలకు తడుస్తున్నవి కొన్ని నాదులే కరువైపోయాడు. వీళ్ళు వస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు, అవేదో టెంకాయలు కొడుతున్నారు, ఇది మన కాంటలు ఓపెన్ చేస్తున్నారు. కాంటలు ఓపెన్ చేసి పెబ్బేరు మండలంలో ఇప్పటికి దాదాపు 15 రోజుల పైన అవుతుంది. ఒక్క గింజ కొన్న పాపన పోలేదు ప్రభుత్వం. ఇట్లా ఉంటే ఈ రకంగా ఉంటే రైతు ఉసురు తాకితే రేపు రైతు ఉసురు తాకిన ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాగించలేదు. కాబట్టి మీరు వెంపటే బేషరత్గా 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. తర్వాత ఇప్పుడు పండించిన పంటను బేషరత్గా రైతులకు
గిట్టుబాటు ధర కల్పించి మీరు వెంబడి కొనాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో రైతు పండించిన పంటను కొనుగోలు చేసే విధానం గతంలో ఉంది. గత ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించకున్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు ఆధ్వర్యంలో రైతు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేయడం జరిగింది. మరి కాలక్రమేణా ఎలక్షన్ రావడం, ఎలక్షన్ తర్వాత ప్రజాపాలన అంటూ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముందర కూడా రైతులకు సంబంధించి చాలా అంశాల మీద నిర్భయంగా మేము రైతులను ఆదుకుంటాం. ఇది రైతు ప్రభుత్వం, రైతు లేనిదే రాజ్యం లేదు. కేసీఆర్ గారు వారు ఇచ్చిన దానికన్నా మేము మెరుగ్గా సేవలు అందిస్తాం, రైతులు ఆదుకుంటామని చెప్పి ఉత్తర ప్రకారం కలిపి పదవిలోకి వచ్చిన తర్వాత రైతుకు తొండి చేయి చూపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ముఖ్యంగా రైతుకు ఆ రోజు ఒకటి చెప్పిండు, మీరు ఇమ్మీడియట్లీ ఎవరైతే రైతులు ఉన్నారో మీకు రుణమాఫీ కాలేదు కదా, తక్షణమే మీరు రుణాలు తీసుకోండి, బ్యాంకుల ద్వారా అప్పులు తెచ్చుకోండి, 2 లక్షల వరకు మేము డిసెంబర్ 9 కూతల తీసుకుంటే ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. మరి ఇంకోటి ఆయన గత ప్రభుత్వం రైతు బంధు ఇస్తే, రైతు బంధు కాదు రైతు భరోసా పేరు మీద వాళ్ళు ఎకరాకు సంవత్సరానికి 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తాను. రైతు ఇంకొక రైతు చేతగాక వేరే రైతు పట్టదారుని రైతు చేయలేకపోతే, వ్యవసాయం చేయలేకపోతే పట్టదారుకు 15,000, తర్వాత కౌలుదారుకు 12,000 ఇస్తా అని చెప్పి మాయమాటలు చెప్పడం జరిగింది. మరి కౌలు రైతుకు ఇక్కడ డబ్బులు ఎక్కడ పోయినావో, రైతు బంధు పేరు మీద ఆ డబ్బు రాకపోవడం, రైతు భరోసా రాకపోవడం, రుణమాఫీ అరకొరగా చేయడం, ఇవన్నీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు రైతులు గమనిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా రైతు పండించిన ఆరుగాలం పంట ఏదైతే ఉందో చేతికి వచ్చినప్పుడే కళ్ళాలకు తీసుకొని పోతే ఈ జిల్లాలో ఉన్న అన్ని రకాల వింగ్లో ఉన్న ప్రజాప్రతినిధులు పోవడం, కొబ్బరికాయలు కొట్టడం, ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషదాయకం. ఇప్పుడు ఒక రైతు పండించిన పంటను కొనుగోలు చేయాలంటే రైతు మార్కెట్లో అవసరం. మార్కెట్లో ప్రారంభాలకే పరిమితమైన తప్ప ఆరుగాలం పండించిన పంటలు తీసుకుపోయి మనకి ఎక్కడ సెంటర్లో ఒడ్డాల పోసుకున్న ఈ రోజు వరకు తేమ వచ్చినా కొనే నాతుడు లేడు. మరి ఈరోజు మేము కొన్ని గ్రామాల పర్యవేక్షణకు పోతే చూద్దాం రైతులు పండించిన పంటను కొంటున్నారా లేదా, పేరుకేమో రోజు పేపర్లో వస్తుంది సెంటర్ల ప్రారంభం కొబ్బరికాయలు కొడుతున్నారని మేము వెరిఫికేషన్ పోతే వాళ్ళు ఇప్పటి అమాల పంచాయతీ ఒకడు గన్నిబాయిలు వచ్చినాయి తప్ప ఇంకా మాకు అంటే కొనుగోలు చేయడానికి మిషన్లు కొనడానికి మిషన్ కూడా రాదని చెప్తా ఉన్నారు. చాలా బాధాకరమైన అంశం ఏంటంటే ఈరోజు మేము రంగాపూర్ సెంటర్కి పోతే అక్కడ మామూలుగా ఏంటంటే గతంలో సన్నాలు కానీ లేకపోతే లావట్లు అనుకుని రైతుకు సంబంధించిన గన్ని బ్యాగ్స్లో నింపి ఈ పలానా రైతు ఒక నెంబర్ 1-2 సంచులు లెక్కేసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రైతు అయితే పంట పండిస్తాడో ఆ రైతుకు సంబంధించిన ఆధార్ కార్డు నంబరు, సంచికి ఒక నంబరు, ఇవన్నీ ఐడెంటిఫై చేయాలి. దాంట్లో తేమ 16% ఉండాలా, దీంట్లో పొట్టు ఉండకూడదు, తర్వాత మట్టి ఉండదు, లేనిపోని నిబంధనలు పెడుతూ రైతులను చాలా మోసం చేస్తూ ఉన్నారు. మేము దీన్ని బీఆర్ఎస్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఆ లెక్క వేయడానికి ఏదైతే ఉందో ఆ లెక్క వేయడానికి ఒక రైతుకి 2 రూపాయలు అంట, కింటాకు 2 రూపాయలు అదనంగా. అంటే తను పండించిన పంటను కొనుగోలు చేసి ఒక కింటా ఉంటే ఆ సంచికి నంబర్ వేయడానికి కింటాకు 2 రూపాయలు లెక్కన మరి ఈరోజు రైతుల తరఫున ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసుకుంటున్నారు. మరి ఇది ఎక్కడ న్యాయం ఎక్కడ కనిపిస్తలేదు. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఒకటే, రైతు పండించిన పంటకు తక్షణమే కొనుగోలు చేయాలి. రైతు పండించిన అన్ని రకాల పంటకు 500 రూపాయలు బోనస్ చేయాలి. మరి ఇప్పటి వరకు కూడా ఏదైతే రైతు భరోసా రాలేదో తక్షణమే రైతు భరోసా ఇవ్వాలి. కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇవ్వాలి. బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ రైతుల పక్షాన ఉండడానికి నిరంతరం ప్రజల కొరకు పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం.